క్యాష్. కానీ ఇది సింపుల్ మ్యాటర్ స్వామి. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఒకే రోజు ఆర్డర్ తీసుకోవచ్చు. దానికి కొంతమందిని కరెక్ట్ చేయాలి. బెంచ్ క్లర్క్ వాడి కూతురు నచ్చిన సైకిల్ కొనిస్తే చాలు. తర్వాత పోలీస్ రిపోర్టు 500 ఇస్తే చాలు, వెంటనే హాజరవుతారు. నెక్స్ట్ ఇది బంగారమే రిపోర్ట్ ఇవ్వడానికి అప్రైజర్ తెలుసా, ఆయనకు వాటర్ మందిస్తే చాలు, వెంటనే రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఇవన్నీ చేశాక అయ్యగారు వెళ్ళి కలుద్దాం అంటే పోయే వస్తాడు. అయ్యగారిని చూడకూడదు. 200 రూపీస్ ఇస్తే చాలు, ప్రాబ్లం పడేస్తాడు. తర్వాత మన అయ్యగారు ఆయన మనసు ఉంచుకోకుండా ఇవ్వాల్సింది ఇచ్చామంటే వెంటనే ఆర్డర్ పాస్ చేస్తా, రేపే అయిపోద్ది. ఎంత ధైర్యం ఉంటే డబ్బు వచ్చి కేసు ముగిస్తాను నాతోనే అంటా. స్వామి ఇంకేం చెప్పాలి, డబ్బులు ఉంటేనే కోర్టులో అన్ని జరుగుతాయి. సెట్ చేయకపోతే కరెక్షన్ తప్పంటే అది మాకు అలవాటు అయిపోయింది. నచ్చింది, అది మా అడిక్షన్. నాకంటూ ఒక ప్రొసీజర్ ఉంది. దేవుడే వచ్చిన నన్ను మార్చలేడు. అయ్యో కాంప్రమైజ్ అయిపోదాం. నీకు నచ్చిన పని చేస్తాను. నేను భరించి మోకాలను నచ్చి చాంద్ర చేయిస్తాను. పండి చేతితో కర్పూర హార్పించి గుండు కొట్టించుకుని నేను స్తుతించి పాట పాడతాను. ఓ వీరభద్ర దేవా మమ్ము కరుణించ వచ్చావా దేవా, జై జై వీరభద్ర. ఇలా ఏమైనా చేస్తారు, నాకు వేడి స్వామి కాదండి. అయ్యో ఇలా అన్యాయంగా శిక్షించి నేను చంపడం తప్పు స్వామి. ఈ బాబుని నువ్వుకే వదిలిపెట్టదు. నీతిని కాల్చే దేవుడి నీతిని తప్పచ్చా? ఏమన్నావురా? నీతిని కాల్చే దేవుడే నీతి తప్పొచ్చా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మా కోర్టు ప్రొసీజర్లు, కానీ అది తెలియకుండా నన్ను శిక్షిస్తున్నారే. మీరే కదా దేవుడు, ధర్మాన్ని కాల్చే దేవుడు. రండి మా కోర్టుకి రండి. మీకు చేతలైతే న్యాయంగా అమ్మాయికి తన నగలన్నీ ఇప్పించి నాకు ఏ శిక్ష విధించండి, నేను అంగీకరిస్తా. చేయగలరా? ఛాలెంజా? న్యాయాన్ని కాపాడే దేవుడికి న్యాయం మీద నమ్మకం ఉందా? రండి. ఇందులో ఒక సంతకం పెట్టండి. ఇదిగో ఇక్కడ. ఈ కేసు మనకు జుజుబి. రాజా 2 మటన్ బిర్యానీ, ఒక 5 పీస్ చికెన్ పార్సల్ చేయించు. క్విక్ క్విక్. సంతకం పెట్టారా? గణేష్ సార్ మీరేంటి ఇక్కడ? మీరు 5 స్టార్ హోటల్ కదా భోజనం చేస్తాడు సార్. హైకోర్టు సుప్రీంకోర్టు అంటే ఇరగలేస్తాడు.